ఒక సినిమా భయపెట్టాలంటే దానికి ఏమేమి ఎలిమెంట్స్ కావాలి? ముఖ్యంగా హారర్ సినిమాలకి ఎప్పుడైనా సరే ఒక ఎలిమెంట్ బ్యూటిఫుల్‌గా కావాలి. ఆ సినిమాని బాగా చూడాలంటే సౌండ్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తది. అలాంటి ఒక సౌండ్‌నైతే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది 'ఈషా' అనే ఒక సినిమా. మొన్న ఈ మధ్య 'రాజు వెడ్స్ రాంబాయ్‌తో' ఒక మంచి హీరోగా పేరు తెచ్చుకున్న 'అఖిల్ రాజు' హీరోగా, 'హెబ్బా పటేల్, అలాగే 'సిరి హనుమంతు' 'బిగ్ బాస్' ఫేమ్ ఆ అమ్మాయి. 'త్రిగుణ్' మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న హీరో. 'పృథ్వీరాజ్' మనకి 'యానిమల్' సినిమా ద్వారా మళ్ళీ పెళ్లి హీరో 'పృథ్వీరాజ్' అంటారు ఆయన. అలాగే 'బబ్లు' ఈ మెయిన్ 6 క్యారెక్టర్స్‌తోని అసలు ఒక సినిమాని ఇంక మొత్తం ఇంత సినిమా అంతా కూడా వీళ్ళే ఉంటారు. ఇంకెవరు ఉండరు. ఈ 6 క్యారెక్టర్స్‌తోనే సినిమాని చేయటం, దాన్ని ఒక హారర్ థ్రిల్లర్‌గా స్క్రీన్ మీదకి తీసుకురావడం అనేది ఒక మంచి టాస్క్. దాన్ని కథా దర్శకుడు శ్రీనివాస్ మన్నే తెరకెక్కించారు. కేఎల్ దామోదర్ ప్రసాద్ గారు నిర్మాతగా ఉంటే, వంశీ నందిపాటి గారు, అలాగే బన్నీవాస్ గారు ఈ సినిమాని కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. అందులోను ప్రొడక్షన్‌లో కూడా భాగమయ్యారు. అయితే ఈ సినిమాకి సంబంధించి థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలి అనే ఒక ప్రేక్షకుడికి ఏం ఉత్సుకత ఉండిందంటే, అరే! ఒక 3 రోజుల్లోనే ఒక సినిమాకి సంబంధించిన కథని, దీన్ని ఇలా తీయొచ్చా అనే ఒక క్యూరియాసిటీ అయితే ఉండింది. నిజంగా హారర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. అదర్‌వైజు ఈ సినిమాకి సంబంధించి సౌండ్, డిజైనింగు, లైటింగు ఎస్పెషల్లీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కొన్ని కొన్ని చోట్లయితే. డే నైట్‌ని, లైట్ నైట్‌ని ఎంత బాగా వాడుకోవచ్చు అనే దానికి 'ఈషా' సినిమాలో చాలా కొత్తగా చూపించారు. ఇకపోతే నటీనటులు 'హెబ్బా పటేల్' గానీ, 'సిరి హనుమంత్' గానీ, మన హీరోలిద్దరు గానీ ఒకటే చిన్న టాస్క్‌తోని ఎళ్తారు. అది సెకండ్ హాఫ్‌లో ఒక రివీల్ అయ్యే ఒక ట్విస్ట్ ఉంటది. ఆ ట్విస్ట్ చూడగానే అరే! ఇప్పటిదాకా మనం చూసిన కథ ఇదే అనిపిస్తది. దానికి తగ్గట్టుగా చాలా బాగా డిజైన్ చేశారు. హారర్ సినిమాలు చూడాలి అనుకునేవాళ్ళు, భయం అనే ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఒకసారి థియేటర్‌కెళ్ళి సినిమా చూడొచ్చు. ఆ సౌండ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. అంతకు మించి ఈ సినిమాలో ఇంకా పెద్ద ఎలిమెంట్స్ ఏమన్నా ఉన్నాయంటే ఏం లేవు. కథ కూడా ఒక చిన్న బేస్ పాయింట్ తీసుకొని తీసిన కథ. అందువల్ల ఈ సినిమాకి సంబంధించి కొంచెం మామూలుగా గతంలో వాటికంటే కూడా కొంచెం తక్కువనే చెప్పుకోవాలి. 'ఈషా' సినిమాకి సంబంధించి టాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 2.75 ఔట్ ఆఫ్ 5. నేను మీ శివ మల్లాల.